హాయ్ విను. కాకినాడలో మీరు వాకర్స్ అండి పార్కులకి వెళ్తూ ఉంటారా? ఒక వారం రోజులు జనవరి 1 నుంచి వెళ్ళకండి. కొంచెం రష్గా ఉంటుంది పార్క్స్ అండి. జోక్ చేస్తానండి. ఎందుకంటే పార్క్స్ అన్నీ బిజీగా ఉంటాయండి. అందరూ వాకర్సే, న్యూ ఇయర్ రిజల్యూషన్ తీసుకున్న వాళ్ళు అందరూ. సో జనవరి 1 నుంచి నడవాలి, నా హెల్త్ని నేను కాపాడుకోవాలి, బెస్ట్గా అవ్వాలనుకునే వాళ్ళు దీన్ని న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అంటారు. ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్ తీసుకున్న వాళ్ళందరూ మొదలు పెడతారు వాకింగ్. అప్పుడు పార్కులో ఇరుకైపోద్ది కదా, అందుకే నేను చెప్తున్నాను, అంతే కదా, ఇంకేం కాదండి. కానీ దీంట్లో ఒక వారం రోజుల తర్వాత ఎంతమంది పార్కులో ఉంటారన్నది మీరు చూడండి. ఏంటంటే ఈ రిజల్యూషన్ తీసుకున్న తర్వాత ఒక ఆవేశం అనమాట. జనవరి 1 నుంచి నేను నా జీవితాన్ని మార్చేయాలి, నా హెల్త్ని నేను కాపాడుకోవాలి, మంచి హెల్త్ కావాలి, తప్పేం లేదని మంచిదే. కాకపోతే ఈ రిజల్యూషన్ కంటిన్యూ చేయడం ఇంపార్టెంట్. ఎందుకు కంటిన్యూ చేయాలంటే కొన్ని కారణాలు చెప్తాను. ఒకటి, సో మొదలుపెట్టగానే వింటర్ కదా, మంచు పడిపోతుంది, తలలో జలుబు చేసేస్తుంది, ఒక రీజన్. మరో రీజన్ ఏంటంటే నాకు కూడా వచ్చిన కంపెనీ లేకపోతే నా ఫ్రెండ్ ఏంటంటే వాళ్ళు సడన్గా స్టాప్ చేశారు, నేను స్టాప్ చేయాలి, నా తోడు వచ్చేవాళ్ళు ఎవరు లేరు అనుకునేవాళ్ళు. తర్వాత ఇంకొకటి ఏంటంటే వాకింగ్కి మొదటి రోజు షూస్ కొనరు, ఎందుకంటే ఖర్చు కదా. సో ఒకసారి నడిచేద్దామని చూస్తారు, నడిచినప్పుడు చెప్పులతోనో లేకపోతే పాత షూస్తో నడిచి కాళ్ళని పెడుతుంది. ఇప్పుడు కొత్త షూ కొనలేదు, కొత్త షూ కొనాలి, కొనే వరకు ఒక బ్రేక్. సో ఆ బ్రేక్ కిందే ఉండిపోతుంది, ఒక సాక్ అనమాట. ఇంకొక రీజన్ ఏంటంటే వచ్చేది పండగ సీజన్ కదండి. పెద్ద పండగకి ఏంటంటే ఇల్లు అంతా శుభ్రం చేయాలి, బోల్ పని ఇంట్లో ఉంటుంది, దానివల్ల అలసిపోతున్నాను, అందుకని చెప్పి నేను కొంతకాలం స్టాప్ చేస్తానంటారు. ఆ స్టాప్ అయిపోతుంది. అదేవిధంగా కొంతమంది ఏమనుకుంటారంటే వచ్చేది పండగ కదా, పండగ సీజన్లో బోల్ తినేస్తాను కదా, తిన్న తర్వాత నా హెల్త్ అంతా మళ్ళీ లావ్ అవ్వటం కానీ లేకపోతే ఒబేస్ అవ్వటం కానీ జరుగుతుంది. సో ఈ సీజన్ అయిన తర్వాత మళ్ళీ మొదలు పెడతానని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఇలా రకరకాల రీజన్స్, మీకు తెలిసిన ఏదైనా రీజన్ ఉంటే మీరు కామెంట్ పెట్టండి. ఇలా రకరకాల రీజన్స్తో మనం ఆ ఒక వాకింగ్ కానీ లేకపోతే ఎక్సర్సైజ్ కానీ ఆపుతాం అనమాట. సో నేను జోక్ చేయట్లా. సో ఎందుకంటే మన హెల్త్ మనకి ఇంపార్టెంట్. మనం ఒక రిజల్యూషన్ తీసుకున్నామంటే మనం ఆ రిజల్యూషన్ కట్టుబడి ఉండాలి. కాకినాడలో అనేక మంచి మంచి పార్క్స్ ఉన్నాయి, మంచి వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి. మీరు వాక్ చేయండి, వాక్ చేస్తే మన హెల్త్ బాగుంటుంది, మనం బాగుంటే మన ఫ్యామిలీలో అందరూ బాగుంటారు. ఓకేనండి, థ్యాంక్ యూ, హ్యాపీ లివింగ్.